పిల్లలు ఆలోచించండి. ఎందుకంటే కనీసము సపోర్టింగ్ ఉందాము, మనం చేస్తలేము, చేసేవారికి సపోర్టింగ్ ఉందాము. ఇవన్నీ మనకు ఎందుకు వస్తలేవు? అర్థమవుతుందా? ఇవన్నీ మనకు ఎందుకు వస్తలేదు? మనకు థాట్ ఎందుకు వస్తలేదు? మనం చేయాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు? నేను చేయాలనే ఫీలింగ్ ఎందుకు వస్తలేదు? ఇప్పుడు ఆలోచన చేశారా? ఆయన చేస్తుండు, పాటలు చెప్తున్నాడు, సండే స్కూల్ నడిపిస్తున్నాడు, పిల్లల ప్రోగ్రాం నడిపిస్తున్నాడు. మరి విజయ్ పీటర్ వాక్యం చెప్తున్నాడు, ఆయన వాక్యం నడిపిస్తున్నాడు. వాళ్ళకున్న ఫీలింగ్స్ మాకెందుకు వస్తలేదు? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఆయనే ఎందుకు చేయగలుగుతున్నాడు, మేము ఎందుకు చేయలేకపోతున్నాం అని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? లేకపోతే సంఘంలో ఎవరైనా మంచిగా ప్రార్థన చేస్తుంటే, లేకపోతే పాటలు పాడుతుంటే వాళ్ళే ఎందుకు చేస్తున్నారు, మేమెందుకు చేయలేకపోతున్నాం అని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందని? ఎందుకు రాలేకపోతుంది? ఎందుకు రాలేకపోతుంది? భయము లేదు కదా. భయము లేకపోతే నీకు ఆలోచన రావు, ఫీలింగ్స్ రావు, ఏ తలంపు రాదు మనకు భయం లేకపోతే. భయము రావాలి. మనము పోయిన సంవత్సరంలో ఆ సంవత్సరాన్ని ముగిస్తూ కొత్త సంవత్సరంలోకి వస్తూ భయం మాట్లాడుతూ భయం ఎలా నేర్చుకోవాలనేది ఈ సంవత్సరంలోకి వచ్చి నేర్చుకోవాలనుకుంటున్నాను. దేవుడు అంటే భయము నేర్చుకోవాలి. అర్థమైందా? దేవుడు అంటే భయము నేర్చుకునే విషయంలో ఎంతమంది ఆసక్తి చూపిస్తున్నాం? నేను దేవునికి భయపడాలి, నేను దేవునికి లోబడాలి. దేవునికి లోబడి దేవునికి భయపడితే నాకేం వస్తా అంటే ఆయనకి ఇచ్చేది మనకు అర్థం కాదు, కానీ వేరే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటాడు. దేవుడు అలా నడిపిస్తూనే ఉంటాడు. మీరు చూడండి, ఒకసారి దేవుని పనులు చేసి చూడండి, దేవుని కార్యక్రమాలు మీరు వాడబడి చూడండి. ఆ సంతోషం వేరే ఉంటుంది, ఆనందం వేరే ఉంటుంది, కుటుంబంలో శాంతి సమాధానం అది వేరే ఉంటుంది. దేవునికి భయపడడం నేర్చుకుంటే, తండ్రికి భయపడడం, పిల్లలు ఇంట్లో భార్య పిల్లలు తండ్రికి ఇంట్లో భయపడడానికి ఇంట్లో అల్లరి ఉంటుంది. తండ్రి అంటే అర్థమైందా? తండ్రికి పిల్లలు భార్య భయపడడానికి ఇంట్లో అల్లరి ఉంటుంది తండ్రి స్థితులకు. అంటే ఇంట్లో తండ్రి ఉన్న అల్లరి చేస్తున్నది, భార్య అల్లరి పనులు చేస్తున్నారు అంటే ఎవరికి భయం లేదు? ఎవరికి భయం లేదు? ఇంట్లో తండ్రికి పిల్లలు భయపడడం లేదు, భర్తకు భార్య భయపడడం లేదు. అందుకని ఇల్లంతా ఏమైపోతుంది? ఇంట్లో అల్లరి ఉంటుంది, బజార్లో నవ్వుల పాలు అవుతుంది. అర్థమైందా? ప్రతి ఒక్కరు మనం నవ్వుల పాలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు చూసేవాడు ఏంద్ర నీ భార్యనే మాటినది, చూసేవాళ్ళని ఏంద్ర నీ పిల్లల్ని మాట వినరు అనుకుంటే ఎంత అవమానకరం అది. అర్థమవుతుందా పిల్లలు? మరి భర్త, మరి భార్య పిల్లలు భర్తకు భయపడాలంటే భర్త ఎవరికి భయపడాలి? అర్థమైందా? మొట్టమొదట దేవునికి భర్త ఇంట్లో భయపడకపోతే భార్య భయపడది, పిల్లలు భయపడాలి. మీరు గుర్తుంచుకోండి. స్త్రీకి శిరస్సు పురుషుడు అయితే పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అర్థమైందా? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరు? దేవుడు. అంటే స్త్రీకి దేవునికి నువ్వు భయపడితే నీ భార్య నీకు భయపడుతుంది, నీ పిల్లలు నీకు భయపడతారు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మన ఇంట్లలో మన కుటుంబాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు భయపడుతున్నారా, ఎదురు మాట్లాడుతున్నారా? అసలు ఆలోచన. ఇది ఏదో కొట్టి భయపెట్టాలంటే రాదు, ఏదో తిట్టి భయపెట్టాలంటే రాదు, భయం ఊరికని రాదు. అర్థమైందా? ఏదో తెచ్చి భయపెట్టాలంటే రాదు. భయం అనేది ఊరికే రాదు. కొడితే భయపడతారు అనుకుంటారు, కానీ కొట్టే వెంట 2 నిమిషాలు భయపడతారు, ఆ తర్వాత పోగానే మళ్ళీ ఏమంటారు? తిడతారు. కొంతమంది కొడుతున్నా కూడా తిడుతుంటారు. ఎంత కొడతావు? కొట్టిగా చూసుకుని కానీ నీ ఇష్టం ఉన్నంత కొట్టిగా అని మాట్లాడితే నేను నోరేం చేస్తారు? పరిజయించేస్తారు. ఇక నువ్వు కొడుతుంటే నేను తిడుతుంటే కదా, కానీ 7 కన్నా కానీ 5 సంవత్సరాల కింద కొడుతుంటే కొట్టిగా ఎంత కొడతావు? కొట్టని కూర్చుంది. ఎట్లా అనిపిస్తుంది చెప్పి మొగలకు? కొడుతుంటే కొట్టిగా ఎంత కొడతావు? కొట్ట అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? కొట్టాలి. నాకే ఆలోచనలకు వెళ్ళిపోయినా కొట్ట ఏం చేయాలి? కొట్టి ఎంత కొడతావు? కొట్ట అట్లుంటే ఏం చేస్తుంది చెప్పు? ఆ కఠిన పడేసి బయటకు వెళ్ళిపోయి ఇంకేం చేస్తాం? అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు శాంతి సమాధానం, అంటే రోజుకు దేవుడు మనల్ని ఆత్మీయతలో ఎదుగుదల చేస్తుంటాడు. అర్థమైందా? ఎప్పుడు భర్త దేవునికి భయపడడం నేర్చుకున్నాడు అనుకో, భార్య భర్తకు భయపడడం నేర్చుకుంటాడు.
పిల్లలు తండ్రికి భయపడడం నేర్చుకుంటారు. ఈ భర్త ఎవరికి భయపడుతున్నాడో ఆ పిల్లలు భార్య అందరు ఆయనకు భయపడకుండా నేర్చుకుంటారు. ఎవరికి? ఈ భర్త ఎవరికి భయపడుతున్నాడో ఆ దేవునికి భార్య పిల్లలు లోబడడం నేర్చుకుంటారు. విషయం ఆలోచించండి. మరి దేవునికి భయపడడం నేర్చుకోవాలంటే ఎలా? భయపడము దేవుడు నేర్చుకోమంటున్నాడు. చదవండి అక్కడ, మళ్ళీ తీయండి. ఎందుకంటే ఎప్పుడే కానీ మనం వాక్యాన్ని చెప్పిందే మళ్ళీ 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 అని చెప్తాం చెప్పండి. చెప్పిన వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అని చెప్తాం చెప్పండి. మీకు అర్థమయ్యి ఆ పని చేసేంత వరకు చెప్తూనే ఉంటారు. ఏ పెట్టించిన తర్వాత ఏ వచ్చేంత వరకు ఏ పెట్టిస్తారు కదా స్కూల్లో. లేదు నేను ఏ దిద్దాను అయిపోయింది కాబట్టి ఇంత పెద్దగా అంటే పలకలు ఇస్తే మనం ఏం చేస్తామంటే ఇట్లా స్ట్రేట్గా దిత్తేనేమో చాలాసేపటికి అవుతుంది దొడ్డుగా. అడ్డం పట్టి తిప్పితే అలానే దిద్దేవాడిని నేను. ఎలా అడ్డం పట్టి తిప్పితే ఒకటేసరికి ఇంత దొడ్డు చేసేసాను చూడ అంటుంటే అర్థమైందా? కానీ రాకపోతుండే టీచర్ అంతా కూడా మళ్ళీ పెట్టిస్తుండే, మళ్ళీ దిద్దుకరాపోయి. అంటే మనకి ఏదైతే రాదో వచ్చేంత వరకు నేర్చుకుంటాం. ఏ పని అని చూడండి, వంట చేస్తున్నాం రాకపోతే వచ్చేంత వరకు నేర్చుకున్నాం, వదిలేసి వెళ్ళిపోయామా. బట్టలు ఉతుకడం వచ్చేంత వరకు నేర్చుకున్నాం, వదిలేసి వెళ్ళిపోయాం మధ్యలో. ఏదైనా పని చేస్తుంటే వచ్చేంత వరకు నేర్చుకుంటాం మనం. కానీ నేర్చుకుంది ఏంటంటే వాక్యం ఒకటి. అన్నిట్లో మనకు అంటే ఏది మనకు పనికిరాంది అని కనిపిస్తుంది అంటే వాక్యం ఒకటే. అదే మన జీవితానికి అవసరమైందని అర్థం అవడం లేదు మనిషికి. అర్థమైందా పిల్లగా? చూడండి ఒకసారి, ఎక్కడమ్మా రెఫరెన్స్ చెప్పండి. ద్వితీయోపదేశకాండం 14:22 నుంచి. దేవునికి భయపడడం నేర్చుకుంటే, నువ్వు దేవునికి భయపడడం నేర్చుకుంటే నీ భార్య నీకు భయపడడం నేర్చుకుంటుంది, నీ పిల్లలు నీకు భయపడడం నేర్చుకుంటారు. నీవు భయపడ్డ దేవునికి నీ భార్య భయపడడం నేర్చుకుంటుంది, నీ పిల్లలు భయపడడం నేర్చుకుంటారు. నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటే నీ ఇంటి పక్క వాళ్ళు దేవునికి భయపడడం నేర్చుకుంటారు, ఆ కుటుంబం దేవునికి భయపడడం నేర్చుకుంటుంది. నీ ఇంటి పక్క వాళ్ళు ఈ పక్క వారు నేర్చుకుంటారు, ఇంటి ముందర వారు నేర్చుకుంటారు, ఇంటి వెనక వాళ్ళు నేర్చుకుంటారు. అలా ఇంటి పక్క వాళ్ళందరూ నేర్చుకున్న తర్వాత ఊరందరూ దేవునికి భయపడడం నేర్చుకుంటారు. ఊరందరం దేవునికి భయపడడం అని నేర్చుకున్నారంటే, ఒక గ్రామము దేవునికి భయపడడం నేర్చుకుందంటే ఒక మండలం దేవునికి భయపడడం నేర్చుకుంటారు. అర్థమైందా? అలా ప్రపంచానికి విస్తరింపచేయచ్చు మన వాక్యాన్ని. అర్థమవుతుందా పిల్లలు? దేవునికి మొట్టమొదట భయపడడం నేర్చుకుంటే మనకు అన్నీ వస్తాయి. అర్థమైందా? దేవునికి భయపడడం నేర్చుకోవాలి. మనం అందరం ఇక్కడ ఉన్న మనం ప్రతి ఒక్కరం భయపడడం నేర్చుకోవాలి. అది భయం లేదు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం ఉంటున్నాం. చదవండి. ప్రతి సంవత్సరం అంటే ఒక సంవత్సరం అయిపోయింది కదా, అర్థమైందా? ఇజ్రాయేల్ మనుషులా కాదా? అర్థమైందమ్మా? అందరు నన్ను చూడండి. ఇజ్రాయేల్ మనుషులా కాదా? మనం మనుషులమా కాదా? ఇజ్రాయేల్కి సంవత్సరం ఉందా, మనకు సంవత్సరం ఉందా లేదా? అందరికి సంవత్సరం. వాళ్ళకి దినాలు ఉన్నాయి, మనకు ఉన్నాయా లేవా? వాళ్ళకి దేవుడా, మనకు దేవుడా కాదా? అందరికి దేవుడు కాబట్టి వాళ్ళకి చెప్తున్న మాటలు కూడా మనం వినాలి. అర్థమైందా? ఒకవేళ ఇవి మనకు అవసరం లేదు, ఒకవేళ అనుకున్నంటే చదవండి ఒకసారి ఆ మాట చదవండి. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరంలో దేవునికి భయపడడం నేర్చుకున్నావా లేదా ఒకసారి నువ్వు ఆలోచించు. పోయిన సంవత్సరంలో 2024లో నేను దేవునికి భయపడడం నేర్చుకున్నానా లేదా? ప్రతి సంవత్సరం నువ్వు ఆలోచించాలి, ప్రతి నెల ఆలోచించాలి, ప్రతి వారం ఆలోచించాలి. వాక్యం విన్నాను, ఆ విధంగా నేను బ్రతికానా లేదని ఆలోచించాలి. ప్రతి దినం ఆలోచించాలి, ప్రతి గంట ఆలోచించాలి, ప్రతి నిమిషం ఆలోచించాలి, ప్రతి క్షణం ఆలోచించాలి. ప్రతి క్షణము ఎందుకు ఆలోచించాలంటే క్షణాలలో మన మనసు మారిపోతుంది. నిమిషంలో మన మనసు మారిపోతుందా లేదా? రోజుల్లో మారిపోతుందా లేదా మన మనసు? వారానికి మారిపోతుందా లేదా? నెలకు మారిపోతుందా లేదా? సంవత్సరానికి మారిపోతుందా లేదా మన మనసు? చూడండి. అంటే ఏ క్షణమైనా మనసును కాపాడుకోవాలి. ఏ క్షణాన్న మనసును ఎందుకు కాపాడుకోవాలంటే ఏ క్షణాన మరణం వస్తుందో మనకు తెలియదు. యేసు ప్రభు ఏ క్షణాన్ని వస్తుందో మనకు తెలియదు.
మన మనసును ఎందుకు కాపాడుకోవాలంటే ఏ క్షణాన మరణం వస్తుందో తెలియదు, ఏ క్షణాన యేసుప్రభు వస్తుందో తెలియదు, ఏ నిమిషాన యేసుప్రభు వస్తుందో తెలియదు, ఏ నిమిషాన మనం చనిపోతాం తెలియదు, ఏ దినాన మనం చనిపోతాం తెలియదు, యేసుప్రభు వస్తాడో తెలియదు, ఏ వారంలో యేసుప్రభు వస్తాడో తెలియదు, ఏ వారంలో మనం చనిపోతాం తెలియదు. ఒక నెలల అంటే ప్రతి సంవత్సరం అంటున్నాడు. ప్రతి సంవత్సరం ఏం నేర్చుకుంటున్నావు వాక్యం వచ్చి? శుక్రవారం చెప్పుకున్నట్టుగా 30 మంది కాస్త ఏం కావాలి ఈ సంవత్సరంలో? 60 మంది కావాలి. నేర్చుకోవాలి. 60 మంది చేసే జ్ఞానం దయచేదేవా. 60 మంది కావాలంటే ఊరికైనా వస్తారా? అందరం కష్టపడాలి, అందరం ప్రయాసపడాలి. అర్థమైందా? అందరము కొన్ని డబ్బులు వేస్తే కొన్ని ప్లేస్లలో వాక్యం చెప్తే వాక్యం బాగుందని వచ్చేవాళ్ళు రెడీ అవుతారు. అర్థమైందా? ఊరికైనా మనం ఇక్కడ కూర్చొని 30 మంది కాస్త 60 మంది కావాలంటే కాదు. అంటే ఏం చేయాలి? నెలకు ఒక రోజు ఎక్కడో దగ్గర మీటింగ్ పెట్టాలి, నెలకు ఒకసారి ఎక్కడో వాక్యం చెప్పాలి, నెలకు ఒకసారి ఎక్కడో వాక్యాన్ని తీసుకొని వినిపించాలి. ఇది వినిపించాలి చెయ్యాలి అంటే ఊరికైనా అవుతుందా? ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బు కావాలంటే ఏం చేయాలి? సంఘంగా మనం కూడుకున్న వాళ్ళము చేయాలి. అర్థమైందా? అర్థమవుతుంది పిల్లలు? అంటే సంఘంలో మరి డబ్బు కావాలంటే ఏం చేయాలి? అది ఇవ్వడము, భయపడడం నేర్చుకోమంటే ఇప్పుడు చదవండి అక్కడ. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలోను దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడడం నేర్చుకోవాలి. భయపడడం నేర్చుకోవాలంటే ఏంటంట చెప్పండి? అర్థమైందా? ప్రతి సంవత్సరం ఇవ్వాలంట. పోయిన సంవత్సరం ఇచ్చారా? ఇవ్వకపోతే నాకు ఎక్కడ భయపడ్డారు అని దేవుడు అడుగుతాడు. ఏం చెప్తావు? వచ్చాను ప్రభు, ఆదివారం వచ్చాను, శుక్రవారం వచ్చాను. ఏది మీరు తెచ్చావా? నేను చెప్పింది తెచ్చావా లేదా? అడుగుతా లేదా? దేవునికి భయపడడం ఎలా నేర్చుకోవాలి అంటే ఇదిగో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, నీ కుటుంబంలో నీ భార్యకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, నీ పిల్లలకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను. ఇదిగో ఇలాంటి ఆరోగ్యం లేని వాళ్ళు రోడ్ల పైన చాలా ఉన్నారు. ఇగో ఇలాంటి నీకు మంచి భోజనం పెట్టాను, ఇదిగో భోజనం లేని వాళ్ళు రోడ్ల పైన చాలా ఉన్నారు. అర్థమైందా? ఇదిగో బానిసగా ఒకరోజు మనం హైదరాబాద్కి వచ్చిన అందరికీ ఎలా ఇప్పుడు వచ్చే వాళ్ళు మంచిగా వస్తారు, కానీ హైదరాబాద్ నేనైతే ఒక్కటే జత మీద వచ్చాను హైదరాబాద్. నిజం చెప్తున్నాను. మీరు పాత జీవితాన్ని ఒకసారి ఆలోచించండి. ఆ జీవితం బాగుందా? ఈ జీవితం బాగుందా? ఈ జీవితం బాగున్నప్పుడు ఆ జీవితాన్ని ఎందుకు పోల్చుకోవడం లేదు? ఒకప్పుడు నా జీవితం అలా ఉండే, దేవుడు నన్ను ఇంత మేలు చేసి ఇంత అభివృద్ధిలోకి నడిపించాడు. అలాంటి జీవితాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు నేను మేలు చెయ్యాలని ఎందుకు ఆలోచన రాకపోతుంది? నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడం అని ఏం తెలుసా? ఈ దశమ భాగం తీయడం, నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించడం. అర్థమైందా? దీన్ని వేరేగా చేసుకున్నారు చాలామంది. వాక్యం తెలియక చాలామంది వేరేగా ఆలోచన చేశారు. వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ సొంత ఆశల కోసం, వాళ్ళ సొంత అంగళాల కోసము, సొంత పేరు కోసం వాళ్ళు ఇది ఇలా చేసుకొని ఎక్కడ చూసినా అయ్యో దశమ భాగాల మీద బాగుపడతారనే ఆలోచన ఒక బయటి వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది కదా. బయటి వాళ్ళకు కూడా వెళ్ళిపోయిందంటే నేను పాస్టర్ అంటారేమని తెలుసా? ఎంతమంది వస్తారంటే 30. బాగానే వస్తాయి, నువ్వు ఆటనాడు ఎందుకు? చర్చలు మస్తు పైసలు వస్తాయి అంటారు. నన్ను అందరూ అదే అంటారు, మస్తు పైసలు వస్తాయి. నేను అంటాను అన్ని పైసలు వస్తాయి, ఆటలు నడుపుతాను అంటే అది కూడా కరెక్ట్ అంటారు. మనం అర్థమైందా? అంటే దేవుడు ఈ మాటల్ని పోయిన సంవత్సరం ఎందుకు చెప్పుకున్నాము, ఈ సంవత్సరం ఎందుకు చెప్తున్నానంటే ఇదిగో దేవునికి భయపడడం నేర్చుకోండి. భయపడడం నేర్చుకోండి అంటే ఏంటి చెప్పండి? దశమ భాగము. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే దేవునికి దశమ భాగం ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదిస్తారని చెప్పారు. కానీ దేవునికి దశమ భాగం ఇవ్వడంలో ఏముందంటే దేవునికి భయపడడం నేర్చుకోవడం ఉందని ఎప్పుడైనా విన్నారు మీరు? అర్థమైందా? వాళ్ళు చెప్పాలి మాట ఇది ఇవ్వండి అని చెప్తారు, కానీ ఇవ్వడంలో ఏముందంటే ఇదిగో నీవు దేవునికి ఇచ్చావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారని చెప్పారు. అంతేగాని ఇదిగో దేవునికి దశమ భాగం ఎందుకు ఇవ్వాలంటే ఇదిగో నేను దేవునికి భయపడుతున్నానో లేదో అని తెలియడానికే నేను ఏమిస్తున్నాను.
ఇచ్చారా? భయపడరా? పోయిన సంవత్సరం ఇచ్చారా? అంటే నువ్వు దేవునికి చెప్పండి, మీరు దేవునికి దీన్ని మళ్ళీ వేరే తీసుకెళ్ళకండి ఇక అంశాన్ని. అర్థమైందా? దశంభాగంలో ఎందుకు ఇవ్వాలంటే ఇది ఈ నెల 20 నెల రూమ్ కిరాయి కట్టాలి. అర్థమైందా? ఈ నెల రూమ్ కిరాయి కట్టాలి. పోయిన నెల మా వాక్యం అయిపోయిన చెప్తాను, ఈ నెల రూమ్ కిరాయి కట్టాలి. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మోత్ పీసెస్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, ఇవన్నీ ఎక్కడికి వస్తాయి. మీరు తినేవానికి ఇవ్వకండి, దోచుకొని బాగా తినేవానికి ఇవ్వకండి. వాక్యం పరిచయం చేసేవానికి ఇవ్వండి, ఏం తప్పు లేదు. అర్థమైందా? అందరాలు కట్టుకున్న వానికి ఇవ్వకండి, నిజమైన పని చేసే వాళ్ళకి ఇవ్వండి. అర్థమైందా? ఈ దశమ భాగం ఎందుకు ఇవ్వమంటున్నా అంటే ఇక మీకు కొత్తగా నేర్పించాలి. మీరు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు, మీరు ఎలాంటి కష్టపడ్డారో, మీరు చేసిన డబ్బును మీకే ఇవ్వలేకుండా పని చేయించుకున్నాడు ఆ ఫరో. మీరు కూలి చేశారు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూలి చేసిన డబ్బులు ఇవ్వలేదంట. ఒక మంచి భోజనం తెచ్చుకొని తింటుంటే ఐగుప్తు వచ్చి దోచుకొని తినేవాడంట. ఇశ్రాయేలులు అలాంటి పరిస్థితులు ఉన్నాయంట. ఎక్కడ వీళ్ళకు రెస్ట్ ఇస్తే పోయి భార్య భర్తలతో కలిసి పిల్లల్ని అంటారేమని మగవాళ్ళకి రెస్ట్ ఇవ్వకుండా పని చేయించేవాడంట ఫరో. అర్థమైందా? భార్య భర్తల సంతోషాన్ని కూడా లేకుండా చేశాడంట ఫరో. వీళ్ళు ఎక్కడ మరి వెళ్ళి అక్కడ భార్య భర్తలు కలుసుకుంటే పిల్లలు అంటారేమని ఎక్కువ పని చేయించాడంట. అలసిపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి పడుకోవాలి అంతే. ఇక పడుకొని మళ్ళీ ఆ రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ లేపుకొని వచ్చి ఆ ఐగుప్తులో పిరమిడ్స్ అవన్నీ కట్టించాడంట ఇశ్రాయేలుతో. అర్థమైందా? అంటే చేసిన దానికి విలువ లేకుండా, తినకుండా, నీ భార్య నీది కాదన్నట్టుగా చూసే ఆలోచనలు తెచ్చారంట. పెళ్ళి ఎందుకులే ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో కలిసి ఎవడు ఉంటున్నాడు, నాకు పెళ్ళి ఎందుకు అనే ఆలోచనలు తీసుకెళ్ళాడు. ఎవరు? ఫరో. బానిసత్వం అంటే ఏం తెలుసా? వీళ్ళకు భోజనం లేకుండా, సుఖం లేకుండా, పండుకోనకుండా, వీళ్ళు చేసింది వీళ్ళే తినకుండా ఇలాంటి బానిసత్వంలో ఐగుప్తులు బ్రతుకుతుంటే ఇగో మంచి దేశాన్ని మీకు ఇస్తున్నాను, మీ సొంతంగా మీరే కష్టం చేసుకొని మీరే తినండి, ఇక మీకు వచ్చిన దాంట్లో మీరు బాగుండుండని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు దేవుడు ఏమంటుంది తెలుసా? అక్కడ వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఎవరైనా పని చేయడానికి వచ్చిన వాళ్ళని మీరు కష్టపెట్టకండి. ఈ దశమ భాగం ఎందుకు ఇవ్వాలి తెలుసా? లేని వారికి ఇవ్వండి, భోజనం లేని వారికి భోజనం పెట్టండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి. ఇదిగో మీరు ఐగుప్తు దేశంలో ఎంత బాధపడ్డారో అలాంటి బాధపడేవాడు మీ దగ్గర ఉండొద్దు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవ్వరు బాధపడే వాళ్ళు ఉండొద్దు. ఇదిగో అలాంటి దేశంలో మీరు అందరూ ఉండాలంటే ఒకరికి భూమి ఉన్నవాడు ఉంటాడు, ఒకటి భూమి లేనివాడు ఉంటాడు, ఒకటి ఇల్లు ఉన్నవాడు ఉంటాడు, ఒక ఇల్లు లేనివాడు ఉంటాడు, ఒకటి పని చేసుకునేవాడు ఉంటాడు, పని చేయనివాడు ఉంటాడు. మీరు అందరు తీసి నా సన్నిధానాన్ని తీసుకొస్తే ఆ సన్నిధానం తెచ్చిన తర్వాత ఆ సేవకుడు, యాజకుడు ఎవరైతే ఉన్నారో తన ఇంటికి కావాల్సినంత తాను తీసుకొని మిగిలినంత లేని వారికి ఇవ్వాలని ఒక మంచి పద్ధతిని దేవుడు పెడితే దీన్ని ఈ రోజుల్లో చూడండి ఎలా చేసేసారు. ఎలా చేసేస్తారు ఈ మాటలు కదా? దేవునికి నీవు, దేవుడు నేను దీవిస్తాడు, దేవునికి నేను దీవివు, నీకు మా ప్రమోషన్ ఇస్తాడు. ఇలాంటి మోసకరమైన మాటలు చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళు లేరంటారు ఈ రోజుల్లో. అనట్లేదంట. మనం అలా చేయొద్దని నేను అంటున్నాను. నిజంగా మనం ఆత్మీయ జీవితం ఎదగాలంటే పనులు దేవునికి ఆ అధ్యాయం చదవండి. మీరు ఎన్నిసార్లు చెప్పాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయం ఈయన ఒకటే వచనం చెప్తున్నాడు, ఇంకా దీని కింద ఏముంది ముందరేముంది అని ఇప్పుడు ఇంటికి వెళ్ళి చదివారా? మీరు చదవరు. ఆ పైన కానీ కింద కానీ అదే ఉంటుంది, వాక్యం ఉంటుంది తెలుసా? నీకు దాసురాని భేదం ఉండొద్దు, నీ యాజకుడు అని ఉండొద్దు, అందరూ దశమ భాగం ఇచ్చిందంత అందరు కలిసి భోజనం చేయండి. సంవత్సరానికి ఒకసారి భోజనం చేద్దామని అంటే అందరూ ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయారు. సంవత్సరానికి ఒకసారి మనం భోజనం చేద్దామని అంటే సంవత్సరానికి ఒకసారి భోజనం చేసుకునేటంత స్తోమత ఉంటే మన దగ్గర లేదా? ఇవన్నీ ఏంటంటే పిల్లరా, ఈ దాంట్లో ఏం పెరుగుతుందంటే, భోజనంలో ఏం పెరుగుతుందంటే ప్రేమలు పెరుగుతాయి.
మీరు ఇంకా చూడండి, ప్రతి ఆదివారం భోజనాలు పెట్టి చూడండి, చర్చి సరిపోదు. అలా భోజనంతో పాటు వాక్యాన్ని కూడా ఇచ్చే అవకాశం మనకు వస్తుంది. అర్థమైందా? ఆత్మీయ ఆహారంతో పాటు శరీర సంబంధమైన భోజనం పెట్టండి, చాలామంది వస్తారు, వాక్యాన్ని వింటారు, వాక్యానుసారం బ్రతకడానికి ఇష్టపడతారు. అంటే ఏం నేర్చుకోమంటున్నాడు? భయపడడం నేర్చుకో. దశంభాగం ఇచ్చి ఏం నేర్చుకోమంటున్నాడు? భయపడము. పోయిన సంవత్సరం భయపడలేము, ఈ సంవత్సరం ఎంతమంది భయపడడం నేర్చుకుంటారు చెప్పండి? దేవునికి ఇన్ని రోజులు నేను భయపడలేదు, పోనీ దీనికి భయపడడం ఇలాంటిది కాదు, ఇంకో విధంగా ఉన్నాను, రెఫరెన్స్ పెట్టండి పోనీ. అర్థమైంది? దేవునికి భయపడడం నేర్చుకోమని ఇలా చెప్పాడు. కాదు ఈ విధంగా, ఇంకో విధంగా దేవునికి భయపడడం ఉంది అని ఒకవేళ రెఫరెన్స్ చూపించండి. అట్లనే చేయాలి కదా. నేర్చుకోవడం, భయపడడం నేర్చుకోవడం అంటే ఎలా చెప్పండి? ఎలా? దశంభాగం ఇచ్చి. ఎంతమంది దేవునికి భయపడడం, ఎంతమంది డ్యూటీలు చేస్తున్నారో చెప్పండి, దయచేసి చేయలేపండి. డ్యూటీ ఎంతమంది చేస్తారు? వాస్తవాన్ని సంఘం అభివృద్ధి పొందాలి, నేను బాగుపడాలి, నా కుటుంబం బాగుపడాలి. ఇదిగో నా కుటుంబంలో శాంతి సమాధానంతో పాటు నేను ఎంత శాంతి సమాధానం అనుభవిస్తున్నానో వేరే వాళ్ళు కూడా అలాంటి శాంతి సమాధానం అనుభవించాలి. అంటే మేము పని చేస్తున్నాం, మా దాంట్లో కొన్ని దేవుని సంఘానికి ఇస్తామన్న వాళ్ళు ఎంతమంది? ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారు? లేపరా? చేయలేపరా? చేస్తలేరా? ఊరికి ఉన్న డబ్బులు పడుతున్నాయి మీ కుటుంబాలు. పోనీ ఆట నడుపుకుంటున్నావు లేదు. సంజయ్ ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? దశంభాగం అంటే ఒక్కొక్కరికి 20,000 వచ్చింది అనుకోండి, నెలకి ఎంత తీయాలి? 20,000 వస్తే ఎంత తీయాలి? 2,000. 10,000 వస్తే 30,000 వస్తే ఇది ఇయ్యడంతో ఏమవుతుంది? నీవు దేవునికి భయపడడం నేర్చుకుంటావు, సంఘంలోకి వస్తే సంఘం అభివృద్ధిలోకి వెళ్తుంటుంది. సంఘంలో కార్యక్రమాలు ముందుకెళ్తుంటాయి. అర్థమైందా? సంఘంలో పనులు ముందుకు వెళ్తుంటాయి. ఇదిగో నీవు ఇచ్చి చూడ ఒకసారి. అందుకని దేవుడు ఏమన్నా తెలుసా? ఇచ్చి నువ్వు శోధించన్నాడు. మనం ఇవ్వము, అడగము. శోధించంటే ఇచ్చి నువ్వు అడగకు, దేవుడు ఆయన ఇచ్చేస్తాడు. మరీ అంత ఆశగాళ్ళు ఉంటే శోధిస్తారు. అర్థమైందా? నేను ఇచ్చాను ఇవ్వవా, నేను ఇచ్చాను, ఇటువంటి ఆలోచనతో చేయకండి. ఇచ్చి నువ్వు మౌనంగా ఉండిపో, నీ అవసరం, ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అర్థమైందా? నువ్వు ఇచ్చి నువ్వు మర్చిపో, నీ అవసరం వచ్చినప్పుడు ఆయన నీ కుటుంబంలో పరిస్థితిని కలగజేసుకొని దాని సమస్యను సాల్వ్ చేస్తాడు. అర్థమైందా? మనుషులు సాల్వ్ చేయరు, మనుషులు మన ప్రాబ్లంని సాల్వ్ చేయరు. దేవునికి భయపడడం ఈ సంవత్సరాలు ఎంతమంది నేర్చుకుంటారు? దయచేసి భయపడడం ఎలా నేర్చుకుంటారు అంటే కంపల్సరీ కవర్ల మీద పేరు రాసేయండి. ఆ కవర్ను బట్టి ఒక బుక్ పెట్టి ఎంతమంది వేస్తారని నేను కూడా పేరు రాసి పెడతాను. దాన్ని చక్కగా సువార్త పనుల్లోకి యూజ్ చేస్తాను. నేనేం తినాను మీ డబ్బులు. అర్థమైందా? మీ డబ్బులు నాకు వద్దు దేవా. నిజంగా నేను చెప్తున్నాను, ఓ 1,00,000 రూపాయలు ఏమైనా దొరికేటట్టు చూడవా అనుకుంది. ఏనా 1,00,000 రూపాయలు? అందరు నన్ను చూడండి, 1,00,000 రూపాయలు అడిగాను. మళ్ళీ ఏమనిపించింది తెలుసా? 1,00,000 రూపాయలు ఎవరియో దొరికితే వాడైతే బాధపడతారు, వాళ్ళకే నాకెందుకు? మళ్ళీ ఇలా ఆలోచన చేస్తాను, ఎవరిదో 1,00,000 పడిపోయి నాకు దొరికి అయిపోయింది, వాడెంత బాధపడుకుంటా తిట్టుకుంటా పోతారు. ఆ డబ్బులు దేవా. మళ్ళీ ఇంకేమని బంగారం ఎలా ఆలోచన చేస్తాను, బంగారం దొరికి రోడ్డు మీద అంతా చూసుకుంటూ దొరుకుతాయి ఉంటాయి. అది కాదు, అదేమనుకున్నా మళ్ళీ ఎవరిదో నాకెందుకు అంటే చివరికి ఒక ఆలోచన వచ్చింది ఏం తెలుసా? దేవా ఎవరు వద్దు, నాకు పని బలం, పని నాకు చూపించు, పనిని చేసే కష్టాన్ని చేసే బలం నాకు ఇవ్వు. నిజంగా ప్రేయర్ చేసుకున్నా. అట్లా చేసుకున్నాను లేదో అసలు పండగకి ఎంత ఖర్చు కావాలో అన్ని డబ్బులు వచ్చేసింది. బాగున్న కూడా తీర్చేసేసింది.
బాకులు తీర్చేసుకున్నా, అన్నీ అక్కడ చేయాల్సిన పనులు చేసిన శివరెడ్డిపల్లిలో, ఇక్కడ చేయవలసిన కంటే ఇంకా ఎక్కువ ఇచ్చేసాను. అంతగా దేవుడు సమృద్ధుల కంటే దేవుణ్ణి అడిగితే నీకు ఇస్తాడు. మనం అడగడం కాదు కాబట్టి మనం ఇలా అంటాం. ఇప్పుడు చాలామంది ఏమన్నా దేవుడు నేను ప్రార్థన చేసిన ₹1,00,000 వస్తే ఏమన్నో ₹1,00,000 నీవేదో సంతోషపడుతుంది. నీ కష్టాన్ని నమ్ముకో, బలాన్ని నమ్ముకో, దేవుని పని అన్నాడు. కానీ ఆలోచన చేస్తే నిజంగా చక్కగా దేవుడు ఇచ్చాడు. ఈ పోయిన నెల అంతా నేను అనుకునేది అంటే ఇంట్లో అడిగితే ఇలా గుర్తిస్తాడు దేవుడు అనిపించింది. దేవుడిని అడిగితే ఇలా గుర్తిస్తాడంటే ఇస్తాడు. కనుక ప్రియులారా, దేవునికి మనం భయపడినప్పుడు, భయపడితే ఏదైనా మనకి ఇస్తాడు. దయచేసి మీరందరూ భయపడడం నేర్చుకోండి. ఇంత ఇవ్వాలా అనుకోకండి. నా జీతం ఎంత ఉంది కాబట్టి ఇంత ఇవ్వాలని అనుకోకండి. ఇచ్చి చూడండి. ఆగిపోయిన సమస్యల నుంచి దేవుడు మనం ముందుకు తీసుకొస్తాడు. అనారోగ్యాల నుంచి ముందుకు తీసుకెళ్తాడు. కుటుంబాల పరిస్థితులు బాగాలేకపోతే పరిస్థితులు బాగు చేస్తాడు. అలవాట్లు మనం మానలేకపోతున్నాం, అలవాట్లు బాగు చేస్తాడు. మనకి ఏదైతే లోటు, మన కుటుంబంలో ఏదైతే సమస్యగా కనిపిస్తుందో దేవునికి భయపడడం నేర్చుకో. దేవుడిని సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తాడు. అంటే డబ్బు ఇస్తేనే సాల్వ్ చేస్తాడంటే భయపడ్డ పిల్లల్ని ప్రేమిస్తాము, భయపడమని ప్రేమిస్తాం. మనం ఇంట్లో 2 పిల్లలు అనుకోండి, భయపడవానికి ఎక్కువ ప్రేమిస్తాం, భయపడవాన్ని ఎక్కువ ప్రేమిస్తాము కదా. అది నువ్వు భయపడడం నేర్చుకుంటే నేను ప్రేమించడం దేవుడు ఇష్టపడతాడు. అర్థమైందా? కనుక పిల్లరా, ఇవన్నీ ఎందుకంటే మన జీవితాలు మారాలి. ఆదివారం వచ్చినప్పుడు మారాలి. అందరిలాగా మనం మోసపని వద్దు. అర్థమైందా? ఇంత చెప్తున్నా కదా, నిజమే అంటున్నాడు. ఇచ్చి చూద్దామండి, ఆలోచన చేయండి ఒకసారి. రాస్తాడా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అర్థమైందా? ఒకసారి చూడండి, ఈయన రాస్తాడా లేకపోతే సొంత యూజ్ చేయాలి, అట్లా ట్రై చేయండి. ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి అట్లా ఎందుకు చేయరు మీరు? కనుక పిల్లరా, మాటలు గుర్తించుకొని చక్కగా మీరు ఆత్మీయ జీవితం వెళ్ళాలని ప్రాఫిట్ ఆన్ చేస్తున్నాను. ప్రకటన గ్రంథము దేవుడు ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు. ప్రకటన అంటే ఏంటమ్మా? అంటే సమాజానికి ఇది చెప్పు అని దేవుడు ప్రకటన చేస్తున్నాడు. ఎవరి ద్వారా? యోహాను గారి ద్వారా. 12 మంది శిష్యుల్లో చివరిగా చనిపోయిన వ్యక్తి ఎవరంటే యోహాను గారు. ఈ యోహాను గారిని చంపాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తారంట, కానీ యోహాను గారు చచ్చిపోలేరంట. అంటే మామూలుగా ఏ హింసకు గురి కాకుండా చనిపోయిన 12 మంది శిష్యులు ఎవరంటే ఈ యోహాను గారు ఒక్కడే. అర్థమైందా? 12 మంది శిష్యులు రంపాలతో పోయబడ్డారు, కరాలతో చంపబడ్డారు, ఖడ్గాలతో తలలు నరికించి చంపబడ్డారు, ఉల్టా సిలువ వేసి చంపబడ్డారు. 12 మంది శిష్యులు ఏదో విధంగా శూలాలతో గుచ్చి చంపబడ్డారు. కానీ అందట్లో అలా చంపబడిన వ్యక్తి ఎవరంటే యోహాన్ గారు. యోహాన్ గారిని నిజంగా పద్మాసు దీపం వేసేసారంట. నిజంగా అండి, ఒక ఆయన వాక్యం చెప్తున్నప్పుడు, ఒక ఆయన వాక్యం విన్నప్పుడు చెరసాల అంటే ఎలా అనేది ఒక వాక్యం చెప్పడం, ఒక సందర్భాన్ని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎలా తెలుసా? ఇదిగో ఈ రోజుల్లో మనం జైల్లో వేస్తున్నట్టు ఒక రూమ్ కట్టేసి, ఇగో ఆ రూమ్లో వేసేసి 7 ఊసల్ని ఇక్కడికి వెళ్ళి లెక్క పెట్టిన 7 వస్తాయి, ఇక్కడ నుంచి లెక్క పెడితే 7 వస్తాయి, మంచిగా నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి ఇలానంటే కాదు. ఆ రోజుల్లో చెరసాలలు అంటే ఇదిగో పెద్ద బొయ్యారంలాగా దోసేసి పెద్ద గుంతను దోసేసి ఆ లోపల పైన ఖాళీ మనిషిని పడేసేటంత ప్లేస్ నుంచి మనిషిని అలా పడేసేదంట. పడేసి పైన నుంచి మూత పెట్టేసేదంట. తిండి లేదు, నీళ్ళు లేదు, చీకటి. ఇంకోటి ఏం తెలుసా? అంతకుముందు ఆ జైల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు అందులోనే ఉండేవాళ్ళంట. ఆ వాసన, ఆ కంపు, పురుగులు, అంటే అందులో వేస్తే చచ్చిపోయిన వాళ్ళు వాసన వస్తే ఎలా ఉంటుందమ్మా? అంటే అంతకుముందు చెరసాలలో ఎవరైనా పడేయాలో చచ్చిపోతే మనం బయటకు తీసి పాతి పెట్టేది కాదంట, అందులోనే ఉండేవాళ్ళంట, అందులో వీళ్ళని వేసేవాళ్ళంట. ఎంతగా భయంకరంగా ఉందో ఒకసారి చెరసాలని అనుకుంటే. ఈ రోజులో మనమేమనుకుంటున్నాము, టైంకి ఇంత 2 పూటలు భోజనం పెడతాడు, జైల్లో ఉంటాం కాబట్టి నీళ్ళు ఇస్తారు, భోజనం ఇస్తారు. కాదంట. వాళ్ళకు ఆ రాజు కనికరించి ఆ జైల్లో పడ్డాడు ఎవడో వాడిని తీసుకురా అంటే ఆ కనికరించి బ్రతికి తీసుకొచ్చేవాడంట, లేకపోతే అందులో. అలాంటి చెరసాలలో వేసినప్పుడు నిజంగా అనుకున్నాను,
చీకటి అనగానే వాళ్ళకు దినాలు తెలియదు, పగలు తెలియదు, నీళ్ళు తెలియదు. పోనీ మంచి వాసన తీసుకొని బ్రతుకుదామంటే శిక్షణ జీవితాలు, మంచి వాసన పీల్చుకొని బ్రతుకుదామంటే వాసన చనిపోయిన శవాల వాసన, ఎముకల వాసన, పురుగులు, తేళ్ళు ఏవేవి ఉంటాయి, దేని ద్వారా చచ్చిపోతుండ్రు. కానీ పిల్లగా అలాంటి చెరసాలలు వేసినప్పుడు ఈ చీకట్లో నుంచి వెలుగును చూశారంటే ఎవరు? యోహాను గారు. పరలోకానికి పరవశులయ్యారంటే చీకట్లో వేస్తున్న చీకటి నుంచి ఎక్కడ వెళ్ళిపోయాడంటమ్మా? వెలుగును చూస్తున్నాడంట. పరలోకంలో తేజస్సు గల వెలుగును చూశాడంట దర్శనంలో. ఇలాంటి వెలుగును చూస్తుంటే ఈ లోకం పైన, శరీరం పైన ఆశలన్నీ యోహాను గారికి చచ్చిపోయాయి. అంత బాధాకరమైన దాంట్లో వేస్తే, దాహం వేసినప్పుడు నీళ్ళు ఇవ్వండి అని అడిగితే ఆ సౌండ్ ఎవరు వినేవాడు కాదంట, నీళ్ళు ఇచ్చేవారు కాదంట. ఈరోజు చూడండి, కనీసం 2 రోజులకు రావాల్సిన నీళ్ళు రాకపోతేనే, శరీరానికి కడుక్కోవాల్సిన నీళ్ళు రాకపోతేనే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కల్లోలం అయిపోయారు కదా. 2 రోజులకు రావాల్సిన నీళ్లు రాకపోతే ఎవరింట్లో చూడండి నీళ్ళు లేవు, దొరకాయా? నీళ్ళు లేవు, తెచ్చుకుంటే దొరుకుతాయి కానీ దొరికిన కానీ నా దగ్గరికి రాలేవని ఆలోచనతో బాధపడుతున్నారు అందరూ. నీళ్ళు లేవా? కొంచెం దూరం వెళ్తే నీళ్ళు దొరికాయా? కానీ నా ఇంటికి రాలేవనే బాధ అందరికీ. ఒకసారి భక్తుల విషయాలు చూడండి ప్రియులారా, వాళ్ళకు నీళ్లు లేకున్నా అరుస్తున్నా నీళ్ళు ఇచ్చేవాళ్ళేడంట, ఆకలి అవుతున్న నీళ్ళు ఇచ్చేవాళ్ళేడంట. అలాంటి పరిస్థితుల నుంచి ఈయన పరవశులైపోయాడంట. ఈ చీకట్లో ఉంటే వెలుగులోకి వెళ్ళిపోయాడంట. ఈ బాధలో ఉన్నా కానీ ఆ సంతోషాన్ని వెతుకుతున్నాడంట. ఎక్కడ? పరలోకంలో. యోహాను గారికి ఎక్కడ దర్శనం కలిగింది? పరలోకానికి దర్శనం కలిగింది. అక్కడ చూస్తున్నాడంట. రాయి యోహాను రాయమన్నప్పుడు అది చూస్తే ఇక్కడ దర్శనంలో రాసేస్తాడు ప్రకటన గ్రంథం. అలాంటి విషయంలోనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదవడానికి ఎంత బాగుంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. మౌనిక, ఏమైంది? నీ బైబిల్ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. దయచేసి చర్చికి వచ్చి వాక్యం మీద ఇంట్రెస్ట్ పెట్టండి. అర్థమైందా? ఏదో పోయినట్టు కూర్చోకండి. అది మన జీవితానికి మంచిది కాదు, మన కుటుంబానికి మంచిది కాదు. మనం అనుకుంటున్నాం కానీ అది మంచిది కాదు. అర్థమైందా? దేవునికి భయపడాల్సిన దగ్గర నువ్వు భయపడకపోతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవరికి భయపడతావు చెప్పండి. మనం దేవుని సన్నిధానంలోనే నువ్వు భయపడలేను, నేను భయపడలేను, నువ్వు భయపడలేను అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇంకెవరికి భయపడతాం చెప్పండి. దేవునికి భయపడడం నేర్చుకోండి. చాలా అది ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగుంది కాబట్టి, మనకు బలం ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటున్నాం. కానీ ఒక్కరోజు అనేది వస్తుంది తెలుసా, వెంట్రుకలు తెల్లబడుతుంటాయి, మొక్క ముడతలు పడుతుంటుంది, చేతుల్లో బలం ఉండదు, నడవాలంటే కాళ్ళలో బలం ఉండదు, లేచి కూర్చోవాలంటే కూర్చొని కోపుకుండదు. ఆ టైంలో నీళ్లు తాగాలన్నా నీళ్లు ఇచ్చేవాడు దిక్కుండడు. దేవునికి భయపడకపోతే గుర్తుంచుకో. చర్చికి వచ్చి దేవునికి భయపడడం నేర్చుకోలేవా? ఒకరోజుకి మనం ముసలి వాళ్ళం అవుతాం. ఆ రోజుల్లో అనుభవించాల్సింది చాలా ఉంటుంది. ఇప్పుడు భయపడడం నేర్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సత్తువ తగ్గకుండా చేస్తాడు. నీ పని నీవే చేసుకొని బ్రతుకు అనేట అంత బలం ఇస్తాడు దేవుడు. మోషే గారు చచ్చిపోయాడంట 120 సంవత్సరాలకు. ఎముకల్లో సత్తువ తగ్గలేదు, బలం కన్నిటి చూపు తగ్గలేదంట, కంటి చూపు మందగిలేదంట, ఎముకల సత్వ తగ్గలేదంట. ఈ 120 సంవత్సరాలు బ్రతికినా. ఎందుకు అది అంతగా? దేవునికి భయపడ్డాడు కాబట్టి, దేవునికి లోబడ్డాడు కాబట్టి. ఇప్పుడు నువ్వు దేవునికి లోబడవా? నీ శరీర సంతోషం కోసం ఇప్పుడు కూర్చుంటున్నావు. అందుకని ఒకసారి ఏం చెప్తే తెలుసా, శరీరాన్ని ఇక్కడ నలగొట్టండి, గోడకు వీపును వేయకండి. నిజం చెప్తున్నా, గోడకు వీపును వేయకండి, మంచి సీట్ని వెతుక్కోకండి, కష్టపడే ప్లేస్ని వెతుక్కోండి. సన్నిధానికి వస్తే నాకు ఎక్కడైతే నా శరీరాన్ని నలగొట్టుకుంటాను ఆ ప్లేస్ని వెతుక్కోండి. సన్నిధానికి వస్తే నాకు ఎక్కడ సుఖం ఉంటుంది, ఫ్యాన్ గాలి ఎక్కడ అక్కడ కూర్చుంటే అటు కూర్చోడు చూడు, నాకు ఎక్కడ గోడ దొరకదు అక్కడ వచ్చి కూర్చొని చూడు. అప్పుడు వాక్యాన్ని వింటాం మనం. ఇప్పుడు దేవుని సన్నిధానంలో శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ శరీరం ఎందుకు పెంచుకోవాలి చెప్పండి? 25 సంవత్సరాలు కాలేదు, 30 సంవత్సరాలు కాదు, ఇంత పొట్టలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి. నాకు ఓకే, నాకు ఎందుకైనా దొడ్డుగా తినారా అని అన్ని తింటున్నావు కదా, తినేటి తిను, టైంకి తినేటి తింటే అంత దొడ్డుగా అవుతారా? తినరా అని తింటున్నావు, ఇష్టం వచ్చినది తింటున్నావు, మళ్ళీ ఒళ్ళు బొరగకపోతే ఏమైతే చెప్పు.
దేవుని సన్నిధిలో కూర్చోడానికి అవకాశం వస్తుందా? తినంతే తిను, ఏది తినాలి కదా తిను. తినేదానికంటే ఎప్పుడు నోరుని ఆడిస్తూ ఆడిస్తూ పోతే ఆ మిషన్ ఏం చేస్తుంది, దీన్ని ఎక్కడ వలగొట్టాలి అక్కడ పట్టి, ఎక్కడ వెంచాలి అక్కడ వెంచేస్తుంది. అప్పుడు కూర్చుని ఇవ్వకుండా చేస్తుంది మన దేవుని సంఘం. నిజంగా దేవుని సంఘానికి వస్తే ఎక్కడ ఇబ్బంది ఉంటుంది అక్కడ కూర్చో, వాక్యం వింటాం. మనం ఎక్కడ తెలుసా, మంచి గోడ చూసుకోవాలి. ఒరిగినామా, దొరికింది, అయిపోయి ఎవరా నేను చెప్పని చెప్పాను, అది వద్దు. ఇప్పుడు సంతోషపడుతున్నావా, ఒకరోజు బాధపడాలి, మర్చిపోకు. ఇప్పుడు ఒకవేళ మీకు ఎలా ఉంటాయి తెలుసా, హేళనగా అనిపిస్తాయి ఈ మాటలన్నీ. కానీ ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఒకటి మీరు వృద్ధాపంలోకి వెళ్ళిన తర్వాత ఈ మాటలు మీకు గుర్తుకొస్తాయి. ఒకరోజు అర్థమవుతుందా? ఈ మాటలు మీకు గుర్తుకొస్తాయి, మర్చిపోతారేమో. మరవనివ్వడు దేవుడు, దేవుని మాటను మరవనివ్వడు. నువ్వు మర్చిపోవాలన్న మర్చిపోనివ్వడు దేవుడు. ఇప్పుడు మర్చిపోతావేమో కానీ నీ ఆరోగ్యం బాగలేనప్పుడు దేవుని మాట గుర్తుకొస్తుంది. ఆ రోజు ఆ సేవకుడు అలా చెప్పాడు, నిజమే కదా అని అప్పుడు గుర్తుకొచ్చినప్పుడు, ఎంత తప్పు చేశానప్పుడు ఎంత బాధపడినా నీకు అది ప్రయోజనం లేదు. ఇప్పుడే సరి చేసుకో, ఏం సరి చేసుకోవాలని ఇప్పుడే. ఎంత బలపడాలన్నా ఇప్పుడే బలపడు, బలం ఉన్నప్పుడే బలపడు. వృద్ధాపంలోకి వచ్చినప్పుడు బలపడుతున్నట్టు కాదు, వృద్ధాపంలోకి వచ్చి వాక్యం ఏంటంటే కూర్చొనివ్వదు, నిన్ను నిలబడనివ్వదు, ప్రేయర్ చేస్తాం మోకరించనివ్వదు, బైబిల్ చదవలేదు. ఇప్పుడే కళ్ళు కనిపించినప్పుడు బైబిల్ చదవలేని నీవు వృద్ధాపంలోకి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుతావా? ఇప్పుడు మోకరించని నీవు వృద్ధాపంలోకి వెళ్ళిన తర్వాత మోకరిస్తావా? ఇప్పుడు చెయ్యి, అప్పుడు ఆ సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు బాధపడు, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. అర్థమైందా పిల్లలు? మనం అనుకుంటున్నాం అన్నీ జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి అనుకుంటే తిరుగుతున్నావు. నువ్వు బాగలేవురని తెల్ల వెంట్రుకలు నీకు వస్తుంటాయి. చూడు, ఎప్పుడు ఇంత తినేటోడవు ఇప్పుడు ఇంతే తింటున్నావు. చూడు, నీ అరుగుడు చచ్చిపోతుంది. నీ వెంట్రుక తెల్లగైందంటే వెంట్రుక చచ్చిపోతుంది. కనుచూపు తగ్గిపోతుందంటే నీ కనుచూపు చచ్చిపోతుంది. నీ శరీరంలో బలం చచ్చిపోతుంది. మనం బలహీనంగా అవుతున్నామంటే ఇప్పుడు కాళ్ళు నడవలేకపోతుంటే కాళ్ళల్లో బలం చచ్చిపోతుంది. ఒకటేసారి మనిషి అన్ని పని చేయనప్పుడు చచ్చిపోతాడు, కానీ రోజు చచ్చిపోతుంటాయి చూడండి. అవి రోజు చచ్చిపోతే ఏంటంటే కొంచెం చచ్చిపోయి ఏం తెలుసా, ఇంకో కాళ్ళు నొప్పులు లేవడం చచ్చిపోతున్నాయి, చేతులు బలం లేకుండా చేతులు చచ్చిపోతున్నాయి, వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, తెల్లగైపోతున్నాయి, ముఖం మంచుకుంటే ముఖం ముడతలు పడిపోతుంది, కళ్ళు బాగా కనిపించాయి, కంటిచూపు చనిపోతుంది, శ్వాస బాగా తీసుకుంటే శ్వాస చచ్చిపోతుంది, ఇగో పళ్ళు చచ్చిపోయి ఉసిపోతున్నాయి. అర్థమైందా? పళ్ళు ఏమయ్యి ముసలైతే చచ్చిపోయి ఉసిపోతున్నాయి. ఇవో నువ్వు చచ్చిపోతావు కొద్ది రోజులు అని చూపించడానికి. కానీ మనం ఎంత ధైర్యంగా ఉంటామండి? చేసే తప్పులు చేస్తూ ఉంటాం, చేసే పనులు చేస్తూ ఉంటాం, చేసే అలవాట్లు మానము. ఎక్కడొచ్చి? దేవుని సన్నిధానానికి వచ్చి చేస్తున్నావు. విను, చెయ్యి. ఒక్కరోజు దూరం దొరుకుతావు. అదే తెలుసా? ఏ రోజు తెలుసా? వృద్ధాపంలోకి వచ్చినప్పుడు దొరుకుతావు. అప్పుడు ఒక్కడికి 10 పనిష్మెంట్లు చూపిస్తారు. ఎవరన్నా అప్పుడప్పుడు అంటారు కదా, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు అంటారు, మనుషులు ఏమంటారు తెలుసా, పురుగులు పడి చచ్చిపోతాడు. నిజానికి పురుగులు పడి చచ్చిపోయినా లేదు, ఎంత తప్పు చేసి కుడిసి చచ్చిపోయిన వాళ్ళు లేదు, పురుగులు పడి చచ్చిపోయలేదు. నీళ్లు పోసేవాడు దిక్కులేడు, అన్నం పెట్టేవాడు దిక్కులేడు. తప్పులు చేయదు పిల్లరా, తప్పులు చేయదు. ఎన్నిసార్లు ఇంటికి పోయి చెప్పినా, అమ్మ రండి, ఈ సమయంలో నన్ను రండి, నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నన్ను దేవుని సంఘానికి వచ్చి కూర్చొని బ్రతిమలాడినామే. నేను ఇంటికెళ్ళి బ్రతిమలాడినాను, రామ్మ ఈ క్షణంలో ఉంటే నేను ఎవడు ప్రేమిస్తాడు కానీ దేవుడు ప్రేమిస్తాడా అని చెప్పాను. రాలేదు, రానివ్వదు పాపము. అర్థమైందా? రానివ్వదు. చచ్చిపోయింది అనగానే కాళ్ళు కడగడానికి, స్నానం చేయడానికి ఇబ్బంది పడ్డారు మనుషులు, పిల్లలు దగ్గర పోవడానికి ఇబ్బంది పడ్డారు, మనమన్నులు దగ్గర పోవడానికి ఇబ్బంది పడ్డాడు, కొడుకు దగ్గర పోవడానికి ఇబ్బంది పడ్డాడు. కోడలు పోతుందో కొడుకు ఇవ్వలేనప్పుడు కొడుస్తాం. నిజంగా చెప్తున్నాను, బాధ అనుభవించాల్సిందే మనం కంపల్సరీ. అది ఏదో ఇప్పుడు వదిలేసుకుందామండి, ఆ సంతోషాన్ని ఇప్పుడు వదిలేసి
ఇప్పుడు దేవుణ్ణి ఉంటే నీ భవిష్యత్ అంతా బాగుస్తాడు. ఇక్కడ బాగుస్తాడు, చనిపోయిన తర్వాత మంచి భవిష్యత్తు ఇస్తానని దేవుడు ఎంత బాగా చెప్తుంటే మనం ఎక్కడ వింటామండి? వింటామా? అంత మనం తప్పుడు ఆలోచనే, చెడ్డ ఆలోచన. ఇలా చెప్తున్నామంటే దీనికి ఇంకా ఎలా మనం ఈయనకి ఎదురు మాట్లాడాలని ఆలోచిస్తాం, కానీ నిజంగా ఇది చేయాలన్నా వద్దని ఆలోచన మనసులో వస్తుంది. అది వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుందని ఆలోచన. అది వచ్చినప్పుడు నా జీవితం బాగుపడుతుందని ఆలోచన. దీనికి ఎలా కౌంటర్ వేయాలి, దీనికి ఎలా ఇంకా నేను మాట్లాడాలని ఆలోచన చేయకు. నిజమే కదా, అవును, నా జీవితం ఎలా ఉంది ఆలోచించు. నా జీవితాన్ని నేను ఆలోచిస్తాను, మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. దేవునికి భయపడడం నేర్చుకున్నామా లేదా? దేవునికి భయపడే వాళ్ళని తప్పులు చేస్తారా? ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు కొట్లాడతారా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు భయపడే తండ్రి ఉంటే, భయపడలేకుండా పెరిగి ఇష్టానుసారం బ్రతికారంటూ తర్వాత రోజుల్లో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. కుటుంబంలో తండ్రికి భయపడలేని పిల్లలు. అర్థమైందా? భర్తకు భయపడలేని భార్య జీవితం ఎప్పటికీ నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఒకవేళ భర్త దేవునికి భయపడకపోతే కుటుంబమే నాశనం అయిపోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ఏం ఆలోచనలు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నావు తీసుకో. ఈ సంవత్సరం కనికరించడానికి దేవుడు సేవకుని చేత నేను మాట్లాడిస్తున్నాడు. శాపనలు కాదు, మీ జీవితాలను మార్చుకోవడానికి ముందు హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ప్రమాదం మీ జీవితంలో ఉంది, మీ జీవితంలో ఇలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, రావద్దు, మా జీవితాలు బాగుండాలంటే ఈ హెచ్చరిక మాటని ఈరోజు అర్థం చేసుకొని నీ జీవితాన్ని మలుచుకో. ఇప్పుడు బాధ అనిపిస్తుందేమో, కానీ రోజు రోజుకు ఆ బాధల్ని సంతోషంగా మారుస్తాడు దేవుడు. 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 21వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఎవరు? దేవుడు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగానే చేయుచున్నానని చెప్పాను. ఏ సమస్తం నూతనం చేస్తున్నాడు? దేవుడు ఏమంటున్నా అంటే ప్రకటన గ్రంథంలో సమస్తాన్ని నేను నూతనం చేస్తున్నాను. నూతనంగా ఏం చేస్తున్నాడు? ఏంటి సమస్తం నూతనం చేస్తున్నాడు? చదవండి ఎక్కడ? ఆకాశమును భూమియు. అర్థమైంది? వెంట చదువుతున్నారమ్మా. ఏంటి నూతనం చేస్తున్నాడంట? ఆకాశాన్ని భూమిని. ఆకాశం నూతనంగా అయినట్టే మనకు అనిపించిందా? భూమి నూతనమైనట్టే మనకు అనిపించిందా? చదవండి ఇంకా. కనుక రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. ఎక్కడ కంటిన్యూ చేయండి అమ్మా 5వ వచనము. మరియు ఆయన నాతో ఇట్లా నేను అప్పుడు సింహాసనశీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైన గాని చేయుచున్నాను చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైనవి నేనే అల్పయు మేఘయు అనగా ఆది అంతమునై ఉన్నవాడను తప్పికొని వానికి జీవజలముల నీటి బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తానంట. అంటే దప్పిగా ఉందంట. ఎవరు దప్పిగా ఉంది? నూతనంగా చేస్తాడంట, జీవజలాలను ఇస్తాడంట. యోహాన్ గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోహాన్ సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. సమరేశ్రీ ఒంటరిగా, అంటే యేసు ప్రభు ఒకరిని రక్షించడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడమ్మా? 30 నుంచి 40 కిలోమీటర్లు వెళ్ళాడు. ఎవరు? సమరయ స్త్రీ రక్షింపబడుతుందని తెలిసిన యేసు ప్రభుకు, రాత్రి ప్రార్థనలో ఉన్న యేసు ప్రభుకు ఏమర్థమైంది తెలుసా? ఇదిగో ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంత దూరం వెళ్ళాలో తెలుసా యేసు? చెప్పు తండ్రి అనగానే, నువ్వు సమరయ ప్రాంతానికి వెళ్ళిపో. ఆ సమరయ స్త్రీలో ఆ ఊరికి వెళ్ళి ఊర్లో అందరికి వాక్యం చెప్పాలనా? కాదు. అక్కడ వెళ్ళిన కొంతమందికి చెప్పాలా? కాదు. అక్కడ ఎక్కడ వెళ్ళాలంటే, నువ్వు వెళ్ళి బావి దగ్గర కూర్చో. బావి దగ్గరికి నేను ఒక ఆమెను పంపిస్తాను. అంటే 500 రారా? వద్దు. ఈరోజు పాస్టర్లు చూడండి, మీ చర్చికి ఎంతమంది వస్తారని అంటారు. ఫస్ట్ వాక్యం చెప్పనీకి రా అంటే ఎంతమంది వస్తారు? 50 మంది అంటే, ఈయన 100 మంది చర్చ్ అనుకో,
ఆయన చర్చిలో 100 మందిని అనుకో, 50 మంది అన్న దగ్గరకు వచ్చి చెప్పాడు. ఆయన కంటే ఎక్కువ మనుషులు కావాలి. ఎంతమంది? 150 మంది, 200 మంది కావాలి. అంటే ఇప్పుడు 200 మంది దగ్గర ఉన్న వాళ్ళు 100 మంది చెప్పడానికి చెప్పాడు, 500 మంది ఉన్న వాళ్ళు 300 చెప్పాడు. ఆయనకి ఎక్కువ కావాలి. కానీ యేసుప్రభు చూడండి, ఒక్కరి కోసం ఎంత దూరము, కార్లలో రావడానికి ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు, బైకుల పైన రావడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆటోలో రావడానికి ఇబ్బంది పడుతున్నారు, బస్సులో రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ యేసుప్రభు 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు. అదే అండి రక్షించే బాధ్యత తీసుకోండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా, అందరికి దాహం లేదని కాదు, ఈమె ఒక్కదానికే మారుతాననే ఆలోచన ఉందంట. ఎవరైతే మారుతారని ఉంటారో వాళ్ళకే దేవుని వాక్యం మీద దేవుడు చెప్తాడు, వాళ్ళే మారుతారు. గుంపుకి చెప్పాడు దేవుడు. యేసుప్రభు గుంపున 1000 మంది వచ్చారు. యేసుప్రభు ఎవడు మారలేడు, వెళ్ళిపోయాడు. కానీ మారుతారంటే ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమె కరెక్ట్ 12 గంటలకు వస్తుంది. కానీ ఒకవేళ ఆమె నీళ్లు చేరుకొని వెళ్ళిపోతే, నీళ్లు చేరుకొని వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు వెళ్ళిపోతే, ఆయన ప్లాన్ ఎలా ఉంటుంది తెలుసా? సమయం అంటే కంపల్సరీ ఉండాలి చర్చిలో. ఎప్పుడొచ్చిన చర్చి కాదు, ఎప్పుడొచ్చిన సంఘం కాదు, ఎప్పుడు అది ఇంట్లో చేసుకొని. ఎప్పుడైనా సంఘంలో మాత్రం ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైంలో ఏ సేవకుందరు ఏ మాట చెప్తే నీ మారుతావు, ఏ పాట ద్వారా నిన్ను మార్చుతుందో దేవుడు మాట, ఎవరి ప్రార్థన ద్వారా నిన్ను దేవుడు మారుస్తాడు. టైం అంటే టైం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా పిల్లరా? ఇగో నేను చెప్పిన మాట ద్వారా మారకపోతే, ఇంతకుముందు అదే చెప్పాడు, ఆయన ద్వారా మాట మారుతావు. అర్థమైందా? సమయాన్ని పాటిస్తే ఏ విషయంలో మార్చాలనుకున్నాడు ఆ విషయం మారుతావు. నువ్వు సమయాన్ని పాటించలేము, మనం రాలేమంటే ఆ విషయంలో మారలేమేమో. యేసుప్రభు అంత గొప్ప వ్యక్తి, పరలోకాన్ని వచ్చిన యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఒక్క స్త్రీ కోసము సమయాన్ని పాటిస్తూ వెళ్తున్నా అంటే, ఆమె రాకంటే ముందే ఈయన వెళ్ళి బావి దగ్గర కూర్చున్నాడు. ఒక సేవకుని లక్షణం ఏం తెలుసా? విశ్వాసులు రాకంటే ముందే సేవకులు ఇక్కడ వచ్చి కూర్చోాలి. ఎందుకు తెలుసా? సంఘం కోసం ప్రార్థన చేయాలి, సహవాసం కోసం ప్రార్థన చేయాలి. సంఘానికి రాకంటే ముందు అందరి ప్రయాణాలు వాళ్ళు వస్తున్న ప్రయాణాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంఘానికి సురక్షితంగా తీసుకురాలి. ఒక సేవకుడు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి, ఒకవేళ ఎవరో చర్చి స్టార్ట్ కాకంటే ముందే వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? చర్చ్ అయిపోయిన తర్వాత చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చర్చ్ ముందు కాకంటే ముందు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఎవరో తన పరిస్థితులు ఎలా ఉంటాయో దేవుని దగ్గర వేడుకొని ఆ సేవకుని చేత మాట్లాడుకుందామని ఉంటారు. మనమే తీరలేట్ వస్తే ఇంకేముంటుంది అక్కడ? సేవకుడు అనేవాడు ముందు ఉండాలి, అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళే లక్షణం సేవకునికి ఉండాలి. సమరేశ్రీ రాలేదు, యేసుప్రభు వెళ్ళి కూర్చున్నాడు. నేను ఏ టైంలో నన్ను వస్తా కూర్చోన్నాడు సమరేశ్రీకి. ఆమె ఆ టైంకి వస్తుంది. ఆమె కంటే ముందే కానీ ఎంతగా పరిగెత్తుంటాడమ్మా, 30 నుంచి 40 కిలోమీటర్లు పరిగెత్తాడంటే యేసుప్రభు. ఈ శిష్యులకు అర్థమైతే ఈయన ఎక్కడ తీసుకుపోతున్నాడు ఆయన, ఇక్కడ కొడితే అక్కడ వెళ్ళిపోయాము, అక్కడ తీస్తే అక్కడ వెళ్ళిపోతున్నాము, మళ్ళీ అక్కడ తీసుకెళ్తున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో భయము. శిష్యుల మనసు అంతా గుప్పెట్లలో పెట్టుకున్నారు. ఈయన ఎంబడిపోతే ఎక్కడ పోతే అక్కడ తిరుగుతున్నారు, అక్కడ వెళ్ళబడుతుంది, ఇక్కడ వెళ్తున్నారు, మరి ఇక్కడ తీసుకెళ్తున్నారు. ఈయన వెళ్తుంటే వీళ్ళు ఎంబడే వెళ్ళడం కానీ ఏడిపోతున్నాడు యేసుప్రభుని అడిగినట్టుంది. ఆ శిష్యులు సనుక్కుంటున్నారు, ఏడుదొలకపోతున్నారు, ఆకలి అవుతుంది. అయితే ఏం చేస్తాను, వెలుగు తెచ్చుకొని తినండి గునుక్కుంటున్నారు. యేసుప్రభు ముందర పోతుంటే జీడిపోతున్నాడు. ఆయన వెళ్తుంటే వచ్చేవాడు వస్తున్నాడు, పోయిన వాడిని వదిలేసి వెళ్ళిపోయాడు. అంతేనే కాదు, 5000 మందిలో వచ్చేవాడినే తీసుకెళ్ళాడు కానీ రానివాడిని యేసుప్రభు పట్టించుకోలేదు. వెళ్ళేవానికి అక్కడ వెళ్ళిన తర్వాత ఆడిపోయిన తర్వాత వీళ్ళ ఆలోచన అంతే తెలిసి ఆకలి అవుతుంది. మధ్యాహ్నం అయితే పొద్దున ఏం టిఫిన్ చెప్పి లేవు, ఆకలి అవుతుంది. నీకు ఆకలి అయిందా? అయితే పోయి చెప్పండి, ఊర్లోకి పోయి తెచ్చుకోండి, తినండి, తీసుకురాకపోండి అందరికీ అన్నాడు. వీళ్ళకేమో తిండి మీద పిచ్చి ఉంటే యేసుప్రభుకి ఏమేమో ఇప్పుడు ఒక ఆమె వస్తుంది, పాపి వస్తుంది ఇక్కడ. ఆమె మారితే ఊరంతా మారుతుంది. ఈమె మారితే ఊరంతా మారుతుంది. ఈ పాపాత్మురాలు మారితే ఊరంతా మారుతుంది. ఊరికందరూ చెప్తే ఈమె మారదు కానీ ఈమెను ఇంకా తిడతారు. కానీ ఈమె మారితే ఊరు మారుతుందని ముందు ప్రాణానికి ఎలా ఉంది చూడండి యేసుప్రభు. ఊరికందరూ చెప్తే ఊరు మారదు, ఈమె ఇంకా తిడతారు. కానీ ఈ మొక్కదాన్ని చెప్తేనే ఊరు మారుతుందని అంత గొప్ప ఆసక్తి ఉన్నా నేను ఎందుకు వదులుకోవాలి?
పరిగెత్తాడు. శిష్యులకు ఏం అర్థం అవుతుంది, ఎందుకు వెళ్తున్నాడు. పొద్దున్న టిఫిన్ లేదు, నీళ్లు తాగడం లేదు, పరిగెత్తుతున్నాడు. పోయి బాయికాడ పోయి కూర్చున్నావు కదా, చెట్టు కింద కూర్చున్నావు కదా, భయం కదా, నీళ్ళు ఉన్నాయి, మేము రొట్టెలు చేస్తాం. చెట్టు కింద కూర్చోవచ్చు, తినవచ్చు, నీళ్ళు తాగవచ్చు. ఇలా ఆలోచన ఇది. కానీ యేసు ప్రభు ఆలోచన వస్తుందిరా. వచ్చాడు, మాట్లాడి నీళ్ళు తీసుకోవడానికి వస్తున్నావు కదా, ఎవరు లేని సమయంలో వస్తున్నావు కదా, ఇదిగో ఈ దాహం కాకుండా నేను నీళ్ళు ఇస్తాను. అదే 13వ వచనం చదవండి. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరల తప్పాడు. అక్కడ ప్రకటన గ్రంథంలో ఏమి జీవజలపు బుగ్గలు, అక్కడ ప్రకటన గ్రంథంలో ఏం చదువుకున్నాం, 21వ అధ్యాయం 5వ వచనంలో. బుగ్గ అంటే ఏంది? వాక్యము. ఈ వాక్యం మన జీవితంలో ఉందో దాహమేది, ఈ వాక్యం మన జీవితం ఉందో ఆకలివ్వదు. మనం అనుకుంటాం ఆకలిస్తుంది కదా అనుకుంటాం, కానీ అది నువ్వు దీని మీద ఆశ పడితేనే ఆకలిస్తుంది. తినాలని మనసు ఉంటేనే తినాలనిపిస్తుంది, త్రాగాలని మనసు ఉంటే త్రాగాలనిపిస్తుంది. కానీ దీన్ని ఆశ పడకుండా ఏదో ఒకసారి తినడం అనేది దాన్ని తినడం అనేది దాన్ని. నీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ జీవజల బుగ్గలు నాకు ఇవ్వనగానే ఈమె ఆ బుగ్గల నీళ్ళు అంటే నీళ్ళు ఛేదించాడు యేసు ప్రభు. నీళ్ళు ఇస్తానని బయలుకి వెళ్ళి ఏమైనా ఛేదించాడా? కుండ పట్టుకో తాగని అన్నాడా? నీవు కొన్ని తాగ, నేను తాత కొన్ని, మా వాళ్ళు రొట్టెలు చేస్తున్నారు, ఇంక కొన్ని నాకు ఉంచన్నాడా? నీళ్ళు ఈమె చేదుకున్నట్లేదు, యేసు ప్రభు ఛేదించినట్లేదు. అర్థమైందా? ఎవరెక్కడ నీళ్ళకి ఆమె వచ్చింది, ఈయన బయట కూర్చున్నాడు. కానీ నీళ్ళ విషయం మాట్లాడుకున్నారు, కానీ నీళ్ళు ఎవరు తాగలేరు, నీళ్ళు ఎవరు చదువుకోలేరు. కానీ నీళ్ళు అనగానే అక్కడ ఏమొచ్చింది తెలుసా? ఆయన హృదయము లోతుల నుంచి మాటలు చెప్పాడు. బాయ్ అంటే హృదయం లోతుల్లో ఉన్న మాటల్ని ఆ హృదయంలోకి నింపాడు. నీళ్ళను, వాక్యాన్ని నింపగానే మేము పరిగెత్తుకుంటూ ఊరు వాళ్ళకి చెప్పింది. ఊరు వాళ్ళంతా 2 రోజులు మీటింగ్ పెట్టించుకున్నారు. ఊరంతా మారిపోయింది. నేను నూతనం చేస్తున్న సమస్తాన్ని, ఆకాశాన్ని నూతనం చేస్తున్నాను, భూమిని నూతనం చేస్తున్నాను. అంటే నూతనం అంటే ఏం తెలుసా ప్రియులారా? ఎలాంటి చెడు జరగని, ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఎలా ఆకాశంతో మంచిది తీసుకున్నారో, భూమి ఎంత మంచిది ఇచ్చాదో అలాంటిది నూతనంగా ఇవ్వబోతున్నాను మీకు అంటున్నాడు. ఈ నూతనంగా ఎవరు తీసుకోరంటే ప్రకటన గ్రంథానికి రండి, 8వ వచనం, 21వ అధ్యాయం 8వ వచనం. ఈ నూతనంలోనికి ఎవరు రారంటే ఇక వీళ్ళకి కొంతమంది లిస్ట్ చెప్తున్నాడు. ఒక్క నిమిషం తీయని అందరు. నూతనంగా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. 7వ వచనం చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నా కుమారుడు. ఎవరు స్వతంత్రించేవాడు? సమయాన్ని పాటించేవాడు, దేవునికి భయపడేవాడు, దేవుని మాట వినేవాడు, దేవుడు చెప్పినట్టు బ్రతికేవాడు. దేవుని కోసం నేనేం చేయాలనుకున్నాడు? నా కోసమైన పరలోకాన్ని విడిచివేసి వస్తే పాపం క్షమించడానికి, మరి ఆయన కోసం నేనేం చేయాలని కృతజ్ఞత కలిగిన వాడు ఎవడని తెలుసా? జయించినవాడు. జయించలేని వాడు ఎవడు అంటే చెప్తున్నాడు, పిరికివాడు. దేన్ని జయించలేని వాడు? వాక్యాన్ని చదవడానికి భయపడుతున్నావు, పిరికి వాడవు నీవు. ప్రార్థన చేసుకోవడానికి భయపడుతున్నావు, పిరికి వాడవు నీవు. దేవుని మాటలు సంభాషణ చేయలేకపోతున్నావు, పిరికి వాడవు నీవు. ఏదో మాట్లాడుతున్నావు, నీ పిరికి వాడవు. దేవుని మాట నోటికి రాని ప్రతి వాడు పిరికివాడే. దేవుని వాక్యాన్ని చదువుకోలేని వాడు పిరికివాడే. దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయని వాడు పిరికివాడే. పిరికివాడంటే వాక్యం చెప్పేవాడు కాదు. పిరికివాడంటే దేవుని చెప్పినట్టు బ్రతకని వాడే పిరికివాడు.